నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. గత సంవత్సరం నుంచి కనుక చూసుకుంటే కనుక యూట్యూబ్లో మెకడామియా ప్లాంట్స్ గురించి బాగా వీడియోస్ అయితే అలచల్ చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి చాలా రేట్ ఉంది, బాగా కొత్త వెరైటీ. అంటే జనరల్గా మార్కెట్లోకి ఏదైనా కొత్తగా వచ్చిందంటే కనుక బాగా రేట్ ఉంటుందని చాలామంది రైతులు అయితే నమ్ముతారు. కాబట్టి అట్లాగే ఇది కూడా ఇప్పుడు వరకు ఎక్కడా కూడా కాయలు రాకపోవడంతో బాగా రేట్ ఉంటుంది అని చెప్పి చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు. మనమైతే ఇప్పుడు గుంటూరు జిల్లా బెట్రోల్ మండలం పెదలం గ్రామంలో ఉన్నటువంటి శిల్పకోణం నర్సరీలో అయితే ఉన్నాం. సురేంద్ర గారు అయితే మనతో ఉన్నారు. నర్సరీ కాబట్టి వీళ్ళు కూడా మొక్కలు డెవలప్ చేయడం కోసం అయితే కనుక వేరే దేశాల నుంచి మెకడామియా విత్తనాలు అయితే ఈ కాయలకు సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది. వీళ్ళు వీటిని మొక్కలు మొలిపించి రైతులకు ఎవరైనా కావాలంటే మొక్కలు సప్లై చేయడం కోసం తీసుకొచ్చారు. జనరల్గా ఇవి ఏంటంటే కుంకుడికాయ సైజ్ అయితే ఉన్నాయి. వీటిలో పప్పు ఉంటుందట. ఈ పప్పు తినడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ మొక్కలకి డిమాండ్ ఎట్లా ఉంటుంది, అసలు ఈ మొక్కలు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఈ మొక్కలు ఎన్ని రోజులు కాపుకు రాబోతున్నాయి, ఈ కాయలు ఉన్నాయి కాబట్టి వీటి పప్పు ఎట్లా ఉంటుందో కూడా మనం టేస్ట్ చూసి మిగతా వాళ్ళకైతే చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలామంది ఈ మొక్కలు వేయాలనుకుంటున్న వాళ్ళు కూడా వీటికి ఎవరికి టేస్ట్ తెలియకుండా వేయాలనుకుంటున్నారు. అన్ని విషయాలు వీడియోలో మాట్లాడదాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో సురేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ గింజలు ఎక్కడి నుంచి తెప్పించారో అసలు ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం రామకృష్ణ గారు. సార్ మామూలుగా మీరు ఎప్పుడు కొత్త అన్ని తేటానికి ముందే ట్రై చేస్తారు కదా, ఆల్రెడీ బయట మార్కెట్లో మొక్కలు కూడా వచ్చేసి మీరు ఇంకా విత్తనాల దగ్గర ఏమన్నారు? ఓకే రామకృష్ణ గారు, ఈ మెకడామి అనేది అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి దిగుబడి క్వాలిటీ మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఓకే. అక్కడ MCT1 అనే రకం వరల్డ్ ఫేమస్. ఓకే. ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియా నుంచి మనం ఈ గింజలు తెప్పించడం జరిగింది. ఇది వెరైటీ పేరు మళ్ళీ ఒకసారి చెప్తున్నది, MCT1. ఓకే. సో ఇది మనం అక్కడ $5 ఒక కేజీ కొనడం జరిగింది. తర్వాత మనకి అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్ కొరియర్లో వచ్చేసరికి మనకి ఒక $1,200 కిలో ఖర్చు అయింది. ఓకే. 1200 ఒక 250. ఓకే. 1450. $80 ఉంది. సరే, అది ఆస్ట్రేలియన్ డాలర్ $50. ఓకే. ఓకే. అందుకని చెప్పి మనకి సుమారుగా లోకల్ ఖర్చులు అన్నీ కలిపి $1,500 ఒక కేజీ చేరింది. ఓకే. వాస్తవంగా మెకడామి అనేది ఎకరానికి 200 మొక్కలు వేసుకోవాలి. ఆస్ట్రేలియాలో ఏంటంటే అక్కడ ఒక కాపీ రైట్ పేటెంట్ తోటి అమ్ముతున్నారు మొక్కలు. ఓకే. మనం ఖచ్చితంగా అక్కడ కనుక గ్రాఫ్టింగ్ మొక్క కనుక తీసుకుంటే ప్రతి వాళ్ళు కూడా $5 ఒక మొక్కకి రాయల్టీ పే చేయాలి ఆ కంపెనీకి. ఓకే. ఏ నర్సరీ వాళ్ళని తయారు చేసుకోవచ్చు, వాళ్ళు ఎంతకైనా అమ్మొచ్చు. అది ఒరిజినల్ మొక్క. ఓకే. కాకుండా కెన్యా, న్యూజిలాండ్, ఇండోనేషియా అన్ని చోట్ల కూడా రకరకాల నెంబర్లతోటి రకరకాల పేర్లతోటి చాలా రకాలు అమ్ముతున్నారు. ఓకే. ఇప్పుడు మనకి కెన్యా నుంచి వస్తున్నాయి అని చెప్పి ఈ మధ్యన బాగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు, మంగళూరు ఈ ఏరియాలో కూడా కొంతమంది రైతులు 10-15 సంవత్సరాల నుంచి కూడా వేసి ఉన్నారు. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన చేస్తున్నారని నేను అనుకోను. నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ కాపు వచ్చినాయి. 15 సంవత్సరాల నాడు వేసిన తోటలు వచ్చినాయి. అవి ఎన్ని సంవత్సరాలకు వచ్చినాయి? 7 నుంచి 8 సంవత్సరాలకు వచ్చినాయి. ఓకే. ఒక్కో చెట్టుకి 10 కేజీలు, 7 కేజీలు, 5 కేజీలు, కొన్ని అసలు కాయకి పోవటం, కొన్ని బాగా కాయటం అట్లా ఉన్నాయి. ఓకే. కానీ వాళ్ళు ఎవరికి కూడా విత్తనాలు మొలిపించి అమ్ముతున్నారు తప్పితే గ్రాఫ్టింగ్ మొక్కలు బాగా కాని చెట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా ఈ మధ్య గ్రాఫ్టింగ్ మొక్కలు కెన్యా నుంచి ఇంపోర్ట్ 2000 అమ్ముతున్నాం అంటున్నారు. అది గ్రాఫ్టింగ్ అక్కడ చేశారు ఇక్కడ చేశారో కూడా నాకు ఇంతవరకు క్లారిటీ లేదు. నేను చూశాను కానీ అవన్నీ ఇక్కడ మొక్కలాగా అనిపించింది. రెండోది ఏం చేస్తున్నారంటే ఈ కొంతమంది నర్సరీ మాఫియా, దీన్ని మీది కూడా నర్సరీ ఏం పర్వాలేదు, ఇందులో కొంత మాఫియా వాళ్ళు దూరారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విత్తనాలు మొలిపించేసి ఆల్రెడీ కొన్ని మొక్కలు పై తలకాయలు కట్ చేసి మళ్ళీ దీనికి అంటిచ్చేసి అయ్యే మొక్కలు ఇది గ్రాఫ్టింగ్ అంటున్నారు. ఓకే. సో ఇది ఒక పద్ధతి. కొంతమంది ఇంకా తెలియగల ఉన్నారు, అసలు ఊరిని ఒక అడుగెత్తులో కట్ చేసేసి పిల్లకి వచ్చినాక దానికి ఒక పేపర్ కట్టి ఇది కూడా గ్రాఫ్టింగ్ అంటున్నారు. ఓకే. వాస్తవంగా నేను బెంగళూరులో మంగళూరులో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇది లాభదాయకమైన పంటే కానీ త్వరగా వచ్చే పంట కాదు. మ్యాక్సిమం మీరు $500 వరకు మనకి కిలో కొంటారని లెక్కేసుకోండి. ఎందుకంటే ఇది 50% ఏమో గింజల షెల్ పోతుంది, 50% మనకి గింజ వస్తుంది. ఈ 50% ఇప్పుడు మనం $500 కొంటే అప్పటికి ఇది $1000 అయిపోతుంది. ఏది మన నట్స్ తినే నట్స్ ఖరీదు. మార్కెట్లో ఇప్పుడు ఆన్లైన్లోనే కేజీ 2000, 1500 అమ్ముతున్నారు. మనం కూడా ఇది జీడిపప్పు కంటే బాగా గొప్పదని లెక్కేసుకోవద్దు. ఈ 1 కోటి, 1.5 కోటి, 3 కోట్లు అనేది మాత్రం అంతా కూడా ఒక బోగస్ వ్యాపారం. ఇప్పుడు మొక్కలు 600 తక్కువ కర్ణాటకలో అమ్మట్లేదు, 450. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రోజు ఎవరికైనా మొక్క కావాలంటే MCT1 అనే రకం నేను $150 ఇస్తా. ఇదే జూన్ నాటికి $100 ఇస్తా. ఓకే. అది ఎందుకంటే ఇంకా మాకు ఇంకా కంఫర్ట్గా ప్రైస్ వస్తుంది, ఇంకా మేము కూడా కంఫర్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు గ్రాఫ్టింగ్ విషయానికి వచ్చేసరికి నేను రైతులకి చెప్పేది ఏంటంటే నమ్మకమైన సోర్స్ మదర్ ప్లాంట్ ఎక్కడైతే ఉంటే చూపించమనండి, క్రాప్ చూపించమనండి, ఆ నర్సరీలో కొనండి.
అంతే తప్పితే మీరు ఊరినే వీళ్ళు నమ్మకమైన వాళ్ళు పర్వాలేదు మనకు బాగా చెప్పారనేది మీరు నమ్మొద్దు. లేదంటే ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తున్నా. ఇప్పుడు మేము జూన్ నాటికి 100 రూపాయలకి ఇవ్వదలుచుకున్నాం. తొందరగా ఉన్న రైతులు 150కి ఇప్పుడు మా దగ్గర తీసుకోండి. ఓర్పు గల రైతులు జూన్లో తీసుకోండి 100 రూపాయలకి. సార్ మరి మీరు విత్తనాల నుంచి మొక్క డెవలప్ చేస్తున్నాం, విత్తనాల నుంచే చేస్తున్నాం. నేనేమంటానంటే రైతులు ముందు మీరు ఎకరానికి 200 మొక్కలు వేసేసుకోండి, 15 అడుగులు 15 అడుగులు పెట్టి. తర్వాత మీకు బాగా కాపుకొచ్చిన సయాన కనుక ఎక్కడైనా దొరికితే మీరు మాకు చెప్పండి, మేము వాటికి నీట్గా గ్రాఫ్టింగ్ చేసి పెడతాం. దీన్ని టాపింగ్ అంటారు. లేదంటారా బత్తాయి మొక్కలకు చేసాం, అదే రకంగా ఉసిరిలో చేసాం మనం టాపింగ్, సూపర్ సక్సెస్. లేదంటారా మీరు వెయిట్ చేయండి, మీది ఎప్పటికైతే ఎక్కడా మీకు దొరకలేదు అనుకోండి, ఇది క్రాప్కు రావడానికి విత్తనం మొక్క అయినా 4 ఏళ్ళు పడుతుంది, అంటు మొక్క అయినా 4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళకి ఎన్ని వస్తాయండి? 2 కేజీలు వస్తాయి. 5వ సంవత్సరానికి 5 కేజీలు, 6వ సంవత్సరానికి వచ్చేసరికి 10 కేజీలు. ఏదేమైనప్పటికీ 7వ సంవత్సరం నుంచి మీకు ఒక 20 కేజీలు నట్స్ అయితే వస్తాయండి ఇందులో. సార్ ఇప్పుడు ఈ లోపు అయితే తక్కువ, మీరైతే మాత్రం ఎక్కువగా ఊహించుకోవద్దు. ఇప్పుడు వరకు చాలా మంది రైతులు ఏంటంటే వీడియో చూసి మొక్క ఎట్టా ఉంటుందో కూడా తెలియదు, కాయ ఎట్టా ఉంటుందో కూడా తెలియకోకుండానే వీడియో చూసే జస్ట్ అవునండి మాకు మెకడామియా మొక్కలు కావాలని అడుగుతున్నారు. అసలు మొక్క ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తాయి, గుత్తులు కాయలు వస్తాయి, చూడటానికి కాయ కుంకిడికాయ లాగా ఉంది. గుత్తులుగానే కాస్తాయి, బాగానే కాస్తాయి, కానీ అన్ని ఒకే రకంగా కాయండి. ఇప్పుడు ఇదైతే ఇవన్నీ కూడా ఇప్పుడు రూట్ స్టాక్ సీడ్లింగ్సే, రకరకాలుగా రైతులు మోసం చేసి డబ్బులు తీసుకోవడమే. అసలు ఇదే కాయ దీనిపైన ఇంకొక స్కిన్ ఉంటుందా? దీనిపైన గ్రీన్ కలర్ ఇంకోటి వస్తుంది, ఓకే షెల్ వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను నేను. మన బాదం కాయ లాగా ఉంటుంది సుమారుగా దగ్గరగా. ఓకే సో దాన్ని తీసినప్పుడు ఈ నట్టు వస్తుంది, దీన్ని పగలు తీస్తే పప్పు వస్తుంది. ఓకే ఇదేంటంటే బాదం కాయ లాగా. ఇప్పుడు మీకు ఇది ఉందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా గట్టిగా ఉంది, పర్లేదు కొంచెం దగ్గర తీసుకురా. పప్పు బయట ఇదిగో పప్పు అండి. ఇది 50% మాత్రం అవుతుంది, అంతకంటే ఎక్కువ అంచనా వేసుకోవద్దు మీరు. టేస్ట్ కూడా ఏంటంటే దీనికంటే కూడా ఉడకబెట్టిన పల్లీలు ఎక్కువ టేస్ట్గా ఉంటాయి. కాకపోతే న్యూట్రిషన్ వాల్యూ పరంగా చూసినప్పుడు కూడా దానికంటే ఎక్కువ ఉంటుందని నేను అనుకోను. ఇది కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ప్రీమియం, అంటే కొంతమందికి జీడిపప్పు కావాలి, కొంతమందికి ఏమో బాదం పప్పు కావాలి, అట్లా ఇది కూడా ఆ ప్రీమియం. అంటే ఇది నట్స్లో కల్లా రారాజు అంటారు. మామిడికాయల్లో కల్లా ఇప్పుడు మామిడి పండ్లలో బంగినపల్లి ఎట్లా రారాజో, పండల్లో మామిడికాయల్లో బంగినపల్లి, అట్లాగే ఇది నట్స్లో ఇది రాజు. ఇది షెల్ అండి, అది పప్పు. కనుక రైతులు తొందరపడి మీరు వేసుకోవద్దు. జనరల్గా నేను చెప్పే రికమెండేషన్ అంటే ఎకరానికి మీరు 100 మొక్కలు వేసుకోండి, 20 అడుగులు బై 20 అడుగులు. అంతర పంటగా మీరు ఏదో ఒకటి వేసుకుని పండించుకుంటూ ఉండండి. ఒక 7 సంవత్సరాలు పోయేసరికి ఇది కాపుకొచ్చి వెల్ ఎస్టాబ్లిష్ అవుతాయి. అప్పటి నుంచి వచ్చే ఆదాన్ని మీరు బోనస్గా లెక్కేసుకుని చేసుకోండి తప్పితే దీన్ని వేసి పండించి లక్షల కోట్లు సంపాదిద్దామంటే మీకు 100 రూపాయలు కూడా రాదు. నానబెట్టిన బాదం పప్పు లేదా నానబెట్టిన మిక్సింగ్ టేస్ట్ లాగా ఉంది. అంతే అంటే అంత ఇంట్రెస్టింగ్ టేస్ట్ అయితే కాదు, అంత టెంప్టేటివ్ టేస్ట్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా అదంతే, దాని క్రేజ్. అంత టేస్ట్ కూడా లేదు, జీడిపప్పు అంత టేస్ట్ కూడా. ఇప్పుడు మనకి వేటపాలెం జీడిపప్పు బలి టేస్ట్గా ఉంటాయి పలాస్ కంటే కూడా. ఇప్పుడు వేటపాలెం జీడిపప్పు అంత టేస్ట్ కూడా లేదు. ఇది టేస్ట్ అయితే ఏం లేదు, గడ్డి నూనె. అయితే మొత్తానికి మెడిసినల్ వాల్యూస్ కానీ లేకపోతే న్యూట్రిషన్ అంటే రైతులకు పండించుకుంటే మాత్రం మీరు కేజీ 500 రూపాయలు లెక్కేసుకుని నడవండి, అంతకు మించి వేసుకోవద్దు. ఓకే అంటే కాయలు ఎక్కువ రావండి, ఎక్కువ చెట్టుకి ఎంత రావచ్చు అనుకుంటున్నారు? మాక్సిమం 7వ సంవత్సరం వచ్చేసరికి ఒక 10 కేజీల నుంచి 15 కేజీలు, అంతకు మించి అయితే రావు. ఓకే 10 కేజీలే అంతే. బాగా హై 10 కేజీలు అంటే ఎంత? కేజీ 500 వేసుకుని 5,000 రూపాయలు కదా. ఎకరానికి 100 చెట్లు వేసుకుంటే 5 లక్షలు వస్తున్నాయి కదా. ఈ 5 లక్షలు అనేది 7 సంవత్సరాల తర్వాత లెక్కేసుకోండి మీరు, ఇప్పుడు కాదు. అట్లా ఎన్ని కాయలు వస్తాయి, ఎన్ని రావు, ఎన్ని చెట్లు వస్తాయి, అన్ని వస్తాయి. అంటే ఇందులో అన్ని చెట్లు కాయ. ఇప్పుడు రూట్ స్టాక్ ఇప్పుడు ఎన్ని విత్తనం మొక్కలు అన్ని కాయు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కనుక ఎకరానికి 100 వేసుకుంటే ఒక 10 చెట్లు అయితే ఖచ్చితంగా అల్టిమేట్ గా కాస్తాయి కదా సహజంగానే. ఆ కొమ్మలు తీసుకుని ఇటు కట్టుకోండి. ఓకే 4వ సంవత్సరం నుంచి. ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంప్లీట్ మన దగ్గర చెట్లు మొక్కలు ఏం లేవు కాబట్టి మనం చెప్పేదంతా గాలిలోనే. అంటే మనం దీన్ని బాగా తిరిగే చెప్తున్నాను. ఆల్రెడీ మేము దీంట్లో మంగళూరులో ఒక ఫామ్కి వెళ్ళి, మురళ గారని వారి ఫామ్లోకి వెళ్ళి మనం సయాన్ని తీసుకొచ్చి టిష్యూ కల్చర్ కూడా ట్రై చేసాం. కానీ అది మనం ఎందుకనో ఫెయిల్ అయ్యాం. సో అంటే దీని మీద తిరగంది ఏమి లేదు, తిరగడానికి మ్యాక్సిమం తిరుగుతూనే ఉన్నాము. రైతులు మాత్రం ఇప్పుడు మెకడామియా మొక్కల్లో దారుణంగా దోపిడీకి గురవుతున్నారు అనే దానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే.
థ్యాంక్స్ అండి. నమస్కారం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఎవరైనా మెకడామియా మొక్కలు కనుక వేసుకోవాలంటే మరీ ఒకసారి తొందరపడి ఎక్కువ రేట్లు పెట్టి వేసుకోకుండా మార్కెట్ ఒకసారి చూడండి, ఎక్కడన్నా తక్కువ రేటు దొరుకుతున్నాయని కూడా చూసుకుని విత్తనాలతో అయితే కనుక సురేంద్ర గారు సప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా 7 సంవత్సరాలకి అయితే కనుక కాపు వస్తుంది. ఈ లోపు ఎక్కడన్నా మంచి సయాన్ కనుక దొరికితే మీరు టాపింగ్ కూడా ఆయన తీసుకొచ్చి చేసి పెడతానని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈయన 150 రూపాయలకి అయితే మొక్క ఇవ్వగలుగుతున్నారు అంటున్నారు. కొంచెం ఎక్కువ మొక్కలు డౌట్ చేసినా 100 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయగలిగితే కనుక బయట 600 పెట్టి 500 పెట్టి కొనే బదులు కొంచెం తక్కువ రేటుకి మొక్క దొరికేటువంటి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.